ఓకే తెలుగు వ్యూ పాయింట్‌కి తిరిగి స్వాగతం. నిన్న పహల్గామ్ అమరవీరులకు సంతాపం, బాధితులకు సంతాపం తెలుపుతూ పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి ప్రసంగం నిజంగా నాకు చాలా ఆకట్టుకుంది. ఇది కదా దేశభక్తి అంటే. ఇది కదా నాయకుడికి ఉండాల్సినటువంటి లక్షణాలు. ఎందుకు మిగతా పార్టీలు, మిగతా నాయకులు ఈ పద్ధతుల్లో మాట్లాడలేకపోతున్నారు? ఒక్కసారి వినండి అందరూ కూడా. ఆయన మాట్లాడింది. ఆవేదనతోటి, బాధతోటి మాట్లాడుతూ ఎన్నో విషయాలు ఉన్నదున్నట్టు కుండ బద్దలు కొట్టాడు. సహజంగా రాజకీయ పార్టీలు ఓటు బ్యాంకు రాజకీయాలు చేసేటప్పుడు ఇలా మాట్లాడటానికి జంకుతాయి. కానీ ఆయన అలా కాదు. పేరుకు ప్రాంతీయ పార్టీ, జాతీయ పార్టీలని చెప్పుకునే వాటికన్నా కూడా అద్భుతమైనటువంటి జాతీయ భావాలున్నటువంటి పార్టీగా ముద్రపడింది ఇప్పుడు. దాని ట్రాక్ రికార్డ్ తెలుస్తా ఉంది. మనం చెప్పాల్సిన పని లేదు. ముఖ్యంగా నాయకుడు జనసేనాని పవన్ కళ్యాణ్ ఇటువంటి సందర్భాల్లో ఇటువంటి ఎప్పుడొచ్చిన సందర్భం ఆయన మాట్లాడే పద్ధతి, ఆయన చేసే పద్ధతి చూసేటట్టయితే దేశభక్తి ఎందుకు ప్రజల్లో ఉండాలో, నాయకులకు ఎందుకు ఉండాలో అర్థమవుతుంది. ఇటువంటి వాళ్ళు ప్రతి రాష్ట్రంలో ఓ 10 మంది నాయకులుంటే చాలండి. దేశ భద్రతకి వచ్చిన ముప్పే లేదండి. ప్రజల్ని మౌల్డ్ చేయటానికి ఈ నాయకులే చాలా ఇంపార్టెంట్. వాళ్ళు మాట్లాడేయే చాలా ఇంపార్టెంట్. చూస్తున్నాం కదా! జాతీయ పార్టీగా చెప్పుకొని కాంగ్రెస్ పార్టీ జరుపుతున్నటువంటి దారుణాతి దారుణం. ఆళ్ళ నాయకులు మాట్లాడేది. ఎవరో అల్లాటప్పర వ్యక్తులు కాదు. ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షులు, ముఖ్యమంత్రులు ఏం మాట్లాడుతున్నారు? కర్ణాటక ముఖ్యమంత్రి అయితే ఏం మాట్లాడాడు? జమ్మూ కాశ్మీర్ చీఫ్ ఏం మాట్లాడాడు? అక్కడ నాయకుడు సోజ్ ఏం మాట్లాడాడు? అక్కడ దాకెందుకు రాబర్ట్ వాద్రా ఏం మాట్లాడాడు? ఒక్కసారి దాన్ని పవన్ కళ్యాణ్ మాట్లాడిన దానితో పోల్చుకోండి. పార్టీలు ఏదైనా ఉండొచ్చండి. రాజకీయాలు మిగతా టైంలో ఎప్పుడైనా చేసుకోండి. కానీ దేశానికి అవసరమైనప్పుడు ఇదే నాయకులు దేశభక్తియుత ప్రసంగాలు చేయాలి. ప్రజలకి దేశభక్తిని నూరిపోయాలి. చాలా ముఖ్యమండి. దేశం లేకపోతే మనం ఎక్కడుంటాం? అది భారత్ లాంటి దేశం అండి. అమెరికా 200 సంవత్సరాలున్న అమెరికానే వాళ్ళ దేశాన్ని గురించి ఊదరగొట్టుకుంటా ఉంటది. ఎక్కడ పెట్టినా వాళ్ళ జెండాలు, వాళ్ళ అమెరికా, అమెరికా అని చెప్పుకుంటుంటారే. మనకి వేల సంవత్సరాల సంస్కృతి ఉన్నటువంటి భారతదేశం అండి ఇది. ప్రపంచానికి నాగరికత ఇచ్చిన భారతదేశం అండి. విలియం డార్లింపుల్ ఆయన మోడీ అభిమాని కాదు. దయచేసి గుర్తుపెట్టుకోండి. ఆ చరిత్రకారుడు రాసిన పుస్తకం 'గోల్డెన్ రూడ్' చూడండి ఒక్కసారి. వినండి. చదవండి. అసలు ప్రపంచానికి భారత్ ఏ విధంగా నాగరికతను పంచిందో, పెంచిందో తెలుస్తుంది మీకు. అసలు ఎందుకనండి? ఎందుకు మరి మిగతా పార్టీలు ఎందుకు మాట్లాడలేవు ఇట్లా? ఆయన ఉన్నదన్నట్టు మాట్లాడాడు. అవును నేను మాట్లాడతాను. ఉగ్రవాదులు చెప్పింది చెప్పడానికి మొహాట పడితే ఇంకా మనం ఏంటిది? ఇదా సెక్యులరిజం అంటే అని అడిగాడు. వాళ్ళు మతం పేరుని అడిగి దాని ప్రకారంగా చంపారే, అది వాళ్ళు చేసినప్పుడు దాన్ని ప్రజలకు చెప్పాలి కదా! అంత మాత్రాన ఇక్కడున్న వాళ్ళని నిందించినట్టు కాదు గదా! ఆయన చెప్పాడు. ముస్లింలకు రేపొద్దున ఏదైనా జరిగితే ఫస్ట్ వచ్చేది నేనే అండగా ఉంటాను. అది వేరు, ఇది వేరు. ఉగ్రవాదులు ఎవడు తప్పు చేసినప్పుడు తప్పు చేశారని చెప్పాలి. మనకి పట్టుకున్న జాడ్యమే ఇది. మన చరిత్రని వక్రీకరించి రాసి విద్యార్థులకి తప్పుడు చరిత్రని చెప్తున్నాం. ఇది నిజమా? కాదా? ఏదో చిన్న చిన్న మార్పులు ఇప్పుడిప్పుడే జరుగుతున్నాయి. నిన్నే విన్నాను ఎన్‌సీఈఆర్‌టీలో వాళ్ళు కొన్ని తరగతులకి సిలబస్ మార్చి చేస్తున్నారు. మంచి ఆహ్వానించదగ్గ పరిణామం. అసలు ఎంత ఇదిగా మాట్లాడాడు. పాకిస్తాన్‌ని హెచ్చరించాడు. అవసరమైతే అందరం కూడా పాకిస్తాన్‌కి వ్యతిరేకంగా దుముకుతామని చెప్పాడు.
ముస్లింలకు కూడా అప్పీల్ చేశాడు. నేను చెప్పే దాంట్లో తప్పేం లేదు. జరిగింది జరిగినట్టు మాట్లాడుకోవాలా. మీకేదన్నా వస్తే నేనుంటాను. మనందరం ఒకటి కావాలి. ఉగ్రవాదులకు వ్యతిరేకంగా మనందరం ఒకటి కావాలని చెప్పాడు. ఎంతమంది గుండెల మీద చెయ్యేసుకోమనండి. ఇప్పుడు మనలాంటి వాళ్ళం ఏం చేస్తామండి, మేము ఎప్పుడు వీడియోలు చేస్తున్నాం, దీనికి వ్యతిరేకంగా ఎన్నో వీడియోలు చేశాను రాగానే. కానీ నాయకులు చెప్తే దానికి ప్రజలు ఫాలో అవుతారు. ఎక్కడి దాకా ఎందుకు, మన తెలుగు రాష్ట్రాల్లో మిగతా పార్టీలు ఏమాత్రం చేసినాయండి? కంటి తుడుపుగా సంతాపం ప్రకటించటం, ఆ కుటుంబాన్ని దగ్గరికి వెళ్ళి పలకరించటం తప్పితే ఏం చేస్తున్నాం మనం? ఇలా మీటింగులు పెట్టి చెప్పాల్సిన అవసరం ఉంది కదా. నాయకుడు చెప్తే అది ఎంతో మందిని ప్రభావితం చేస్తుంది. పవన్ కళ్యాణ్ చేసిన పని మిగతా పార్టీలు ఎందుకు చేయలేకపోతున్నాయి? ఏమనాలి నాకు అర్థం కావట్లేదు. మనం ఆయుధాలు తీసుకొని సైనికుల్లాగా పోట్లాడలేం. మనం చేయగలిగింది ఏంటి? ప్రజలకి దేశభక్తిని చెప్పటం, జరిగిన అన్యాయాన్ని వివరించటం. ఓట్లు పోతాయని చెప్పి భయపడకూడదు. కనీసం మన పరిధిలో మనం చేయగలిగింది జాతీయ భావాలను పెంపొందించడం. ముఖ్యంగా ఇటువంటి సంఘటన జరిగినప్పుడు దేశం మొత్తాన్ని ఐక్యంగా నిలబట్టి పాకిస్తాన్కి వ్యతిరేకంగా మాట్లాడించడం. సెక్యులరిజం అంటే ఏంటి? నిజాన్ని మాట్లాడకపోవటమా? సెక్యులరిజం అంటే చరిత్రని చరిత్రగా చూడకపోవటమా? నిజాన్ని కప్పిపుచ్చటమా? అంతిమ లక్ష్యం ఏంటండి మనకి? మానవత్వాన్ని పెంపొందించాలి. మతంతో, కులంతో, ప్రాంతంతో, వేటితోటి సంబంధం లేకుండా మానవ సంబంధాలు అభివృద్ధి కావాలి. అవి కావాలంటే యథార్థాలు ముందు తెలుసుకోవాలి. ఉగ్రవాదులు మతం పేరుతో చంపారంటే అది చెప్పాలి, అది వాళ్ళు చేసిన పని చెప్పాలి. తర్వాత ఇది ఎందుకు మంచిది కాదో ప్రతి ఒక్కరికి చెప్పాలి. అంత మాత్రాన రెండో వాళ్ళని రెచ్చగొట్టినట్టు కాదు. వాళ్ళకు కూడా తెలుసుకుంటారు తప్పు ఉగ్రవాదులు చేస్తుందనేది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఎందుకంటే ఈరోజు కూడా ఈ ఉగ్రవాదం పేరుతోటి మతాన్ని అడ్డు పెట్టుకొని ఉగ్రవాదం చేసేవాళ్ళు నరరూప రాక్షసులు అనేది ప్రతి మతస్థులు తెలుసుకోవాలా, ముస్లింలతో సహా. అది పవన్ కళ్యాణ్ చేసింది. అది దేశభక్తియుత పని. ఒకటేనండి, దేశభక్తిని పెంపొందించకుండా ఏ దేశం అభివృద్ధి కాదండి. సింపుల్ పాయింట్. మీరు ఏ ఒక్క దేశాన్ని గురించి మీరు చెప్పండి అని నేను చెప్తాను. చైనా లాంటి కమ్యూనిస్ట్ దేశాలని చెప్పుకునే వాళ్ళలో కూడా జాతీయ భావం ఫస్ట్ రైట్ వాళ్ళకి. అక్కడ మొదలవుతుంది వాళ్ళకి, చైనాకి. ఎక్కడ కాదు చెప్పండి. నాకు ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ చేసేటువంటి ఈ అద్భుతమైనటువంటి పాత్రని అన్ని పార్టీలు అనుసరిస్తే జాతీయ భావాలు పెరుగుతాయి, దేశభక్తి పెరుగుతుంది, దేశ ప్రయోజనాలకు ఉపయోగపడుతుంది. ఏదో కంటి తుడుపుగా చేయొద్దు. పవన్ కళ్యాణ్ అందరికీ మార్గదర్శీయుడు, అభినందనీయుడు. ఆలోచించండి. ఇది ఈనాటి ఓకే తెలుగు వ్యూ పాయింట్. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.